అందరికీ నమస్కారం అండి. కథ పేరు నారీ భేరి. రాసినవారు విజయ సుందర్ గారు. చదువుతున్నది పద్మావతి. ఎంతసేపు ఆ దివిటీని వెలిగించి ఉంచుతావు? కాష్టంలో కాళ్ళని కలేబరంలా విల్లు పేలిపోతుంది. కథ రాయటంలో మునిగిపోయిన అహల్య ఉలిక్కి పడింది ఆ గర్జనకి. తేరుకొని ఆ గర్జన ఎక్కడి నుంచి వచ్చిందో, దాని సారాంశం ఏమిటో అర్థమయ్యి, ఈయనకి ఒక్క మాట, ఆఖరికి నిద్ర మధ్యలో కూడా సొగసుగా రాదా? ఏ మట్టితో పుట్టించావయ్యా ఈ మొగాన్ని, నా మొగుడుగాన్ని? సమాధానంగా లైట్ ఆర్పేసింది. ఆ శాల్తీ లేచి వస్తే జరిగే అనర్థం తెలిసి. అహల్య మంచి రచయిత్రి. చాలా కథలు అచ్చయి బహుమతులు పారితోషికాలు గెలుచుకున్నాయి. ఆవిడ మొగుడు నాగభూషణం. నాగులు భూషణాలుగా లేవన్న మాటే కానీ మనిషికి నిలువెల్లా విషమే. వాళ్ళ ఇద్దరి పిల్లల జీవితాలు ఒడ్డెక్కాక ఇప్పుడు మొగుడు పిల్లలు రిటైర్ అయ్యి ఒకే గూట్లో బండి లాగుతున్నారు. పీనాసి మొగుడితో అహల్య జీవితం నరక సదృశంగానే నడుస్తున్నది కూడా. చాదస్తపు మొగుడు చెప్తే వెనకపోవటం దాకానే కానీ పీనాసి మొండి మొగుడి వైఖరి అనుక్షణం రోకటిపోటే. ఉద్యోగం చేసిందన్న మాటే కానీ అహల్య దగ్గర దమ్మిడి ఉండదు. ఆవిడ చేసిన ఇంటి పక్క బడిలో ఉద్యోగానికి వచ్చి ఒళ్ళో పడ్డ ధనరాశులేమున్నాయని? కథలకు వచ్చే కాస్త డబ్బైనా స్నేహితురాలి ఇంటి అడ్రస్కు వస్తున్నది కనుక ఊళ్ళో ఉన్న కూతురు ఎప్పుడన్నా గడపలోకి పిల్లని ఎత్తుకుని వస్తే 10ో 12కో పెట్టగలుగుతున్నది. ఇప్పుడు కట్టుడు చీరలు బొత్తిగా చిరిగిపోయాయి. కొనుక్కుందామంటే తన దగ్గర అసలు ఏమీ లేవు. సిగ్గు విడిచి మొగుడిని అడిగితే ఆషాఢం సేల్ రాని అప్పుడు చౌకగా వస్తాయని నోరు మూయించాడు. కుట్టటానికి ఇంక వీలు లేనన్ని కుట్లు పడ్డాయి చీరలకి. పెళ్లి పట్టు చీర, తమ్ముడు పెళ్లికి పెట్టిన పట్టు చీర మాత్రమే ఉన్నాయి లోపలైనా. ఇంత దరిద్రం అనుభవించాల్సి వచ్చింది. కొడుకు ఇంజనీర్ అయి మంచి ఉద్యోగంలో చేరినప్పుడు మురిసిపోయింది ఇంకా తనకి మంచి రోజులు వచ్చాయని. అందుకే ఉన్న ఒక్క గొలుసు కొడుక్కి ఉద్యోగానికి డిపాజిట్ కట్టవలసి వస్తే సంతోషంగా ఇచ్చేసింది. తర్వాత కొడుకు 7 వారాల నెగలు దిగేస్తాడని. నగల మాట దేవుడు ఎరుగు. కొడుకు ఇల్లరికం పోయి నల్లపూసైపోయాడు, కంటికి కూడా కనిపించకుండా. ఆలోచన నుండి బయటపడి భర్తకు భోజనం వడ్డించడానికి లేచింది. తనకి ఆకలి వేస్తున్నది. కానీ అలా ఇద్దరు కలిసి తినకూడదుగా. ఆయన తిన్నాక మిగిల్చినవి మాత్రమే తినాలి. మొదట్లో ఏమీ ఉండేవి కావు. మిగిల్చేవాడు కాదనటం కరెక్ట్. కాస్త ఎక్కువ వండి ఏ బీరువా పక్కనో దాచిపెట్టి ఆయన తిని లేచి వెళ్ళాక అన్నంలో కప్పి పెట్టుకొని ఒట్టి అన్నం తింటున్నా బిల్డప్ ఇస్తున్నది. ఇంతకీ ఇంత పొదుపు ఏ పిల్లలకి ఎత్తి ఇవ్వాలని ఏమీ కాదు, ఒట్టి రాక్షసత్వం. పెళ్ళాన్ని అణిచిపెట్టాలని తల్లి నేర్పిపోయిన రాకాసి నీతి. ఎదురు తిరగాలని ఉంటుంది. చాలాసార్లే ఆ పని చేసింది కూడాను. కానీ ఉచ్చం నీచం లేకుండా తిట్లు దెబ్బలు తినే ఓపిక చచ్చిపోయి ఇదిగో ఇలా. అభిమానంతో ఆకలి తీరదని తన ఇంట్లోనే తాను దొంగగా మారాల్సి వచ్చింది అహల్యకి. అన్నం పెట్టుకోగానే కూతురు వచ్చింది పిల్లని బడి నుండి తీసుకొని. హతాశురాలైంది. కంచంలో అన్నం అలాగే ఉంచి చెయ్యి కడుక్కుందుకు లేచింది. కూతురు సుమ పిల్లని తండ్రికి ఇచ్చి పిల్ల బ్యాగ్లో రహస్యంగా దాచిన క్యారియర్ తీసుకొని తల్లి దగ్గరకు వచ్చి మాట్లాడకుండా తల్లిని రెక్కపట్టి కంచం ముందు కూర్చోబెట్టి తాను తెచ్చిన కూర పప్పు వేసి తల్లి తింటుంటే తృప్తిగా చూసుకొని కళ్ళ నిండా నీళ్లతో, ఏమిటమ్మా నీకు కర్మ? నువ్వెందుకు ఎదురు తిరగవు? నీ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండాల్సింది పోయి నేనన్నా ఉద్యోగం చేస్తుంటే నా పరిస్థితులు అంతంత మాత్రమే కదా. కళ్ళ నిండా నీళ్లతో బాధపడుతున్న కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ, ఆ రాక్షసుడు వింటాడేమో మెల్లిగా అన్నది. లేడులే, పిల్లకి బిస్కెట్ కొని పెట్టమని డబ్బులిచ్చి పంపాను. కర్మ పరాకాష్ట అందుకోవటం అంటే ఇదే, డబ్బులిచ్చి కొనిపెట్టమంటాం. అల్లుడు కూడా మామకు తగ్గవాడే, కాకపోతే పెళ్ళాన్ని పిల్లని బాగా చూసుకుంటాడు. ఇంకా ఆ పరే దాటడు. ఉండబట్టలేని కూతురే అప్పుడప్పుడు వండినవేవో తేగలుగుతుంది. ఆషాఢమాసం వచ్చేసింది అట్టహాసంగా. కిలోమీటర్ దూరంలో ఉన్న హోల్సేల్ షాపుకి నడిపించే తీసుకెళ్లాడు. మాసికల చీరతో రోడ్డు మీద నడవాలి. ఆటోలో వెళ్దామని ఎంత పోరినా చెవిన పెట్టలేదు. అసలుకే మోసం రాగలదని అహల్య తలంచుకొని నడిచింది. కిలో 500 అని మైకు పెట్టుకొని మరీ అరుస్తున్నాడు. షాపులో గుట్టలు గుట్టలుగా చీరలు. 3 సింథటిక్ 2 తెలుపు మీద ప్రింట్స్ ఉన్నవి 500 గబగబా ఒక గుట్ట తీసుకొని నిలబడ్డది అహల్య. తూకం వేయించి ప్యాక్ చేయించటానికి. నాగభూషణం ఆవిడికి అంత ఫ్రీడమ్ ఎప్పుడు ఇవ్వాలి? భార్య చేతిలో చీరలు లాక్కొని ముదురు రంగులు దగ్గర పూలు ఉన్న చీరలున్న గుట్ట తీసి అందులో నుంచి తెలుపు మీద పూలున్న చీరలు తీసేసి వేరే గుట్టలో నుంచి రంగు చీరలు తీయబోతుండగా, సేల్స్ మ్యాన్ అలా కుదరదు అన్నాడు. అయితే తమకు వద్దనేశాడు. 2 రోజులు 3 రోజులు
అహల్య ప్రాణం పోయినంత పనైంది. దేవుడు ఆవిడ పక్షాన ఉన్నాడు. అక్కడ ఇంకొకళ్ళకి తెల్ల చీరలు కావాలని తీసుకున్న రంగు చీరలు వాళ్ళకు నచ్చనివి ఇచ్చారు. తెల్ల చీరలు జారిపోతున్నందుకు బాధపడ్డా అసలు చీరలంటూ కొన్నది అవతలి వాళ్ళనే కదా అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది అహల్య. ఇంటికి వచ్చారు. చీరలు కవర్లో నుండి బయటకు తీసింది అహల్య. పెద్ద పెద్ద పూలున్న చీర చేత్తో పట్టుకొని ఆలోచిస్తుంది. అసలు తనకి ఇంత ముదురు రంగులు, ఇంత పెద్ద పూల చీరలు నచ్చనే నచ్చవు. ఏం చేస్తాను? సబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని లేత రంగులు, చిన్న ప్రింట్లకి ఒప్పుకోడు మొగుడు అని కొనుక్కున్నది. చీర ఇప్పి చూసింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది. 6 చేతులు కొలత రానే లేదు చీరకి. చాలా చిన్న చీర. ఏమండి ఏమండి భర్తని కేకేసింది. దొడ్లో మొక్కలకి పాదులు తీస్తున్న నాగభూషణం ఏమిటి కొంపలు కూలిపోయినట్లు ఆ కేకలు అంటూ లోపలికొచ్చాడు. ఈ చీర చూడండి, 5 మీటర్లు మాత్రమే ఉన్నది. చుట్టు కొలతకి రాదు. కంగారుగా చీర చూపించింది. నాగభూషణం కంగు తిన్నాడు. ముందే అక్కడ బోర్డు రాసి పెట్టారు, ఆషాఢం సేల్లో కొన్న చీరలు మార్చుకునేందుకు వాపస్కు వీల్లేదని. అయినా తప్పు ఒప్పుకోని మగపురుషుడు కదా. ఏమున్నది, బజార్లు ఊడ్చే పైటలు వేయకుండా ఆ షాపు వాళ్ళు సరైన పనే చేశారు. లోపల కొంగు తక్కువ తీసుకొని చిన్న పమిట వేసుకుంటే మా బాగా సరిపోతుంది. ఇంట్లో పడుండేదానికి ఏమవుతుంది ఎలా ఉంటే మాత్రం? ఈసడించి పారేశాడు. అహల్య మారు మాట్లాడలేదు. ఆ రోజు అహల్య తమ్ముడు వచ్చాడు. అక్కగారిని తనతో పాటే తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లాలని, వెళ్లేందుకు డబ్బు ఖర్చని అక్కని బావ పంపడని ప్రత్యేకంగా వచ్చాడు. హోటల్లో భోజనం చేసే వచ్చాడు. బావగారి సంగతి తెలుసున్నవాడు మా కనుక. అహల్య మాత్రం బాధగా, నాదేం బతుకురా రవి, రాక వచ్చే తమ్ముడికి పట్టడన్నం పెట్టలేని దౌర్భాగ్యురాలని, నన్ను క్షమించరా అన్నది నీళ్లు నిండిన కళ్ళతో తమ్ముడిని పట్టుకుని. అక్క బాధపడకే, నీ చల్లని ఆశీస్సులే నాకు పంచపక్ష పరమాన్నాలు. తొందరగా తెమిల్చుకో. మనం మధ్యలో మీ మరదలి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుండి మీ మరదల్ని ఎక్కించుకొని వెళ్ళాలి అన్నాడు. మాట వరుసకు బావగారిని కూడా తమతో రమ్మని పిలిచాడు. నాగభూషణం ఒక్క సెకండు ఆలస్యం చేయకుండా వెంటనే వస్తానన్నాడు. ఎందుకన్నా అన్నానురా భగవంతుడా, 2 రోజులు అక్కతో హాయిగా ఉండొచ్చు అనుకుంటే అని బాధపడ్డాడు రవి. చేసేదేమీ లేక ఊరుకున్నాడు. అంతా బయలుదేరారు. రవి కారులో అల్వాల్లో ఉండే రవి అత్తగారింటికి, అహల్య కారు దిగి మరదలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నదో లేదో ఎవరో పట్టుకొని చింపినట్టు కొత్త చీర పరపరా చిరిగిపోయింది. చప్పుడికి మంచినీళ్లు తీసుకువచ్చిన మరదలు నీలిమ చెల్లెలు వారిజ తలెత్తి చూసింది. అవమానంతో సిగ్గుతో చచ్చినంత పని అయింది ఆమెకి. కొడుక్కొం కూడా కాదు చిరుకు కప్పుకోవటానికి. ఏం చేయాలో దిక్కు తోచలేదు. అబ్బే ఏమీ లేదు అంటూ వెర్రి నవ్వు నవ్వేసింది. వచ్చింది అల్లుడి అక్కగారు బావగారు అని బోలెడు మర్యాదలు చేశారు. టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మన్నారు. పచ్చి వెలక్కాయ గొంతు అడ్డం పడ్డట్టయింది అహల్యకి. అందరినీ వెళ్ళనిచ్చి వెనకగా నడుస్తూ వీలైనంత మట్టుకు కొంగు ఆ చెరుగు మీదకి తెచ్చింది. మరదలు నీలిమ, అదేమిటి వదినా మీరు అసలు మాట్లాడటం లేదు, ఒంట్లో బాగాలేదా అని అడుగుతుంటే అదేమీ లేదని ఏదో దాటవేసింది. పోనీ మరదలకి చెప్తామా అనుకుంది. మరదలు చాలా మంచిదే, కానీ వాళ్ళ అమ్మకి తామంటే చాలా చులకన, పెద్దగా లేని వాళ్ళమని తమ కట్టు బొట్టు అదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ నిజానికి వాళ్ళకంటే ఉన్నవాళ్ళమే తాము. సుభద్రమ్మ నీలిమ తల్లి పూజ ముగించుకొని వచ్చి కూర్చుంది. ఆరాల మీద ఆరాలు మొదలయ్యాయి. ఇలాంటి పాష్ కుర్చీలు అలవాటు లేకనేమో కోడలు పాపం స్థిమితంగా కూర్చోలేకపోతున్నది. పోనీ నేల మీద పీట వేయమంటావా అమ్మా, ఆపేక్ష కారిపోతున్నట్టుగా అడిగింది. నాగభూషణం ఏదో నోరు విప్పబోయాడు. ఎంతో అరుదుగా ఉపయోగించే అస్త్రం అహల్య ఉపయోగించింది. ఏదో అతని గురించి బట్టబయలు చేస్తానని, ఎక్కడన్నా బయట తన మీద పిచ్చివేషాలు వేస్తే ఈ అస్త్రం తప్పనిసరి. ఇంతకీ అస్త్రం ఏమిటో? నాగభూషణం ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి కక్కుర్తిపాటి ఫ్యాక్టరీలో ఉపయోగించే బోల్టులు నట్లు టిఫిన్ బాక్స్లో వేసుకొని తెచ్చాడు. అన్నీ తనిఖీ చేస్తారని తెలియక అంతే నెల్లాళ్ళు సస్పెండ్ చేశారు ప్రథమ తప్పు కింద. బతిమాలు కొని ఇంకా ఎప్పుడు ఇలాంటి పని చేయనని వ్రాతపూర్వకంగా ఇచ్చినాక దాన్ని చాలా అవమానంగా తీసుకున్నాడు. టిఫిన్లు కాఫీలు అయ్యాక మరదలు అహల్యను తమ గదిలోకి తీసుకెళ్ళింది. ఒక రకంగా బలవంతంగానే. విషయం తెలుసుకున్నాక అదేమిటి వదినా అంత మొహమాట పడతారు, ఇందాకటి నుండి పాపం ఎంత అవస్థపడుతున్నారు అని తన చీర తీసి ఇస్తుంటే వద్దంటున్న వదిన్ని అర్థం చేసుకుంది నీలిమ. తన తల్లి ఎన్ని వ్యంగ్యబాణాలు విసురుతుందో అని వదిన భయపడుతుందని అర్థం మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
తాను ఆడబొడుచుకు ఇవ్వటం కోసం మొత్తం తయారు చేయించి తెచ్చిన చీర ఇప్పుడు బొట్టు పెట్టి ఇచ్చేస్తే సరిపోతుందని వెంటనే ఆ పని చేసింది నీలిమ. అహల్య అవాక్కైపోయింది. ఇదేమిటి నీళ్ళు, నువ్వు కొనుక్కున్న చీర నాకు ఇవ్వటం ఏమిటి? వద్దు, వెళ్ళి కారులో కూర్చుంటాను అంటే నీలిమ, అయ్యో వదిన, నిజంగా ఇది మీకోసమే తీసుకొని అన్ని రెడీ చేయించాం, అత్తయ్య గారి చేత ఇప్పిద్దామనుకున్నాను అంటూ జాకెట్ కూడా చూపించింది. అహల్య పాత టైలర్ దగ్గర ఉన్న కొలతలతో కుట్టించానని మరదలి ప్రేమలో తల్లి కనిపించగా అహల్య కళ్ళు నిండిపోయాయి. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని చీర కట్టుకుని వచ్చింది. కారెక్కగానే మొదలుపెట్టాడు నాగభూషణం. ఏమీ ఎలా కూర్చోవాలో తెలియలేదా, లేక పుట్టింటికి వెళ్తున్నానని విరగబాట ఇంకా అనేవాడే. నీలిమ కలగజేసుకొని, అయ్యో అన్నయ్య గారు, చీరే కదా చిరిగింది, ఇంకా నయం కూర్చున్న చోట ఇంట్లో చిరిగింది, కాళ్ళ దగ్గర ఏ రోడ్డుపై నడిచేటప్పుడు చిరిగితే మా వదిన పడిపోదుటండి, అయినా ఆషాఢం కొనుగోళ్ళు ఇలాగే ఉంటాయి, ఓలి తక్కువ అని కళ్ళు లేని పెళ్ళాన్ని తెచ్చుకుంటే ఇంట్లో అన్నీ పగలటమే అన్నట్లు, అయినా మీకేం తక్కువ అన్నయ్య గారు, చక్కగా షోరూంలో కొనక. నీలిమకు సమాధానం ఇవ్వలేకపోయాడు అంత పెద్ద మగాడును. వెర్రి నవ్వు ఒకటి నవ్వి ఊరుకున్నాడు. వింటున్న శ్రోతల్లో రవి భార్య కుంటితనానికి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. తామెవరూ బావగారి ఏ మాటకైనా తందానా తప్ప ఎన్నడూ ఇలా కౌంటర్ వేసి ఎరగరు. ఇన్నాళ్ళకి ఓ మనిషి ఇలా నిలదీయగలుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అహల్య మాత్రం మరదల్ని భర్త ఏమని అవమానిస్తాడో అని భయపడుతుంది. తల్లి తండ్రి అక్కని వెంటబెట్టుకు వచ్చినందుకు రవిని ఎంతగానో పొగిడారు. అహల్య తల్లి చిక్కి శల్యమైన కూతురుని చూసి చాటుగా గుడ్ల నీళ్లు కుక్కున్నది. అత్తగారి ఆవేదన చూసిన నీలిమ అహల్యని ఒక నెల్లాళ్ళు ఉంచుకొని బ్రెయిన్ వాష్ చేసి పంపాలని నిర్ణయించు. అందుకుగాను తాను కూడా అహల్య ఉన్న నాళ్ళు అక్కడే ఉండాలని కూడా నిశ్చయించుకున్నది. భర్త గచ్చిబౌలి వెళ్ళి వీకెండ్స్లో వచ్చేట్లు ఏర్పాటు చేసేసింది. అనుకున్నదే తడవుగా అహల్యని ఒప్పించటమే బ్రహ్మ ప్రళయమైంది. అత్తగారింట్లో పూర్వంలాగా అలుడి రకం కానీ భార్య మీద ఆంక్షలు విధించటం కానీ చేయలేకపోతున్నాడు నాగభూషణం. అడుగడుగునా నీలిమ సంధించే బాణ పరంపర తట్టుకోవటం అసాధ్యమైపోయింది. అహల్యను నెల్లాళ్ళు ఉంచక తప్పలేదు. ఈ నెల్లాళ్లలో అహల్య 2 నవలలు దసరా దీపావళి పోటీలకు రాసి 20,000 రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుకు రవి ఇంకో 30,000 అప్పుగానే ఇచ్చి అహల్య చేత ఆన్లైన్ చీరలు, ఫ్యాన్సీ నగల వ్యాపారం పెట్టించాడు. జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకుని పీనాసి మొగుణ్ణి ఎదుర్కోటానికి సంసిద్ధురాలైన ఆమె కొత్త అహల్యగా గూడు చేరింది. కూతురికి పాఠాలు చెప్పబోయే తల్లి అవతారం దాల్చి రవి అక్కను దింపి తనతో ముభావంగా ఉన్న బావగారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నిండుగా ఆరోగ్యంగా ఆనందంగా లోపలికి వెళ్తున్న భార్యని అక్కసుగా చూస్తూ, అయినా యా గాలి తిరుగుళ్ళు అన్నాడు. మాటలు తిన్నగా రానివ్వండి, దాని అర్థం తెలుసా? నేను లేని ఈ నెల్లాళ్ళు మీ తింగర వేషాలేమిటో చెప్పండి. నాగభూషణం విస్తుపోయాడు. ఈమె తన భార్యేనా అని. జుట్టు దొరకబుచ్చుకోబోతున్న మొగుణ్ణి ఒక్క జబ్బ చరుపుతో ఆపి, జాగ్రత్త, నా మీద చెయ్యి పడితే మహిళా పోలీసులకి ఫోన్ చెయ్యి, వెళ్ళిపోతుంది, మీ అరుపులు ఇంకా జైల్లోనే, నిబ్బరంగా అంటున్న భార్య అమ్మవారిలా భాషించింది. అంతే. నాగభూషణం ఆటలన్నీ కట్టు. డబ్బు దగ్గర కట్టడి చేద్దామంటే అసలు నయా పైసా అడగటం లేదు. అన్నీ ఆన్లైన్లోనే వచ్చి పడుతున్నాయి. భార్య ఎప్పుడూ ఆన్లైన్లోనే. ఇంట్లో వంట మనిషి, ఫుల్ టైం పని మనిషి. నాగభూషణం నోరు పడిపోయింది. ఆర్థిక స్వాతంత్రం ఆడదానికి ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో తెలుసుకున్న అహల్య ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉండి భర్త వద్దన్నాడని ఉద్యోగం చేయకుండా బానిస బతుకుతున్న కూతురి బ్రెయిన్ కూడా బాగా కడిగేసి కర్తవ్యోన్ముఖురాలిని చేసింది. వెలుగుదారి పట్టిన ఆ తల్లి. కథ సమాప్తం.